శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 38వ భాగం 15-10-20 స్మృతి బింబాల్లో 23వ వ్యాసం ఎన్నటికీ అందని దూర దిగంత. నాకంటే ముందు తోలుబొమ్మలాట వాళ్ళ బండి పోతోంది. నేను తోలుబొమ్మలాట వాళ్ళు బండ్లు ఒకే ప్రత్యేక రూపంలో ఉంటాయి. రంగురంగుల గుడ్డల ఆచ్ఛాదనతో విచిత్రంగా ఉంటాయి. వాటిలో వాళ్ళ తోలుబొమ్మలు మిగతా సామాను ఉంచి వాళ్ళు మజిలీ చేసిన చోట ఆ బండినే డేరాగా వాడుకుంటారు. నేను త్వరగా వెళ్ళి వాళ్లతో కలిసా. 3 పురుషులు 4 స్త్రీలు. ఇద్దరి సంఖ్యల్లో పిల్లలున్నారు. 4 స్త్రీలంటే 4 పురుషులకు భార్యలు కాదు. 2 పురుషులకు మాత్రమే భార్యలు. బొమ్మలాట వాళ్లలో ఒక్కొక్క పురుషుడికి 2 భార్యలు. ఇప్పుడు పయనిస్తున్న ముఠాలో 2 పురుషులకే భార్యలున్నారు. 3వ వాడికి వివాహం కాదు. పురుషుల పేర్లు వెంకోజీ, రామోజీ అనే పేర్లలా ఉంటాయి. స్త్రీల పేర్లు రమాబాయి, కృష్ణాబాయి అన్నట్టుగా ఉంటాయి. స్త్రీల కంఠాలు పంచమ స్వరంలో పలుకుతాయి. ఆ బండి వెంటే వాళ్లతో మాట్లాడుతూ కొంత దూరం వెళ్ళా. ఇదివరలో లాగా గ్రామాల్లో ఇప్పుడు తోలు బొమ్మల ఆటలు ఆడించటం లేదు. గ్రామాల్లో కూడా వ్యాపించి ఉన్న సినిమా వ్యామోహం మూలంగా తోలు బొమ్మల ఆటల మీద గ్రామీణులకు ప్రీతి ఉండటం లేదు. కొన్ని గ్రామాలలో తాము తోలు బొమ్మలను ఆడిస్తుంటే సంప్రదాయకంగా తాము పాడే పాటలను కాక సినిమా పాటలు పాడమని గోల చేయటం కూడా జరుగుతుండటం. పల్లెటూళ్లలో కంటే పట్టణాల్లో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళే తమకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు కట్టుగాథలు వింటుంటే వాళ్ళ కష్టగాథలు వింటుంటే వాళ్లతో కలిసి కొంత దూరం వెళ్ళాను. ఆ బండిలోని తోలుబొమ్మల మూలంగా లేక వాళ్ళ శరీరాల్లో సరైన సంస్కారం జరగనందో తెలియని వాళ్ళ వెంట నడుస్తుంటే తగిలే వాసన అంత ఆహ్లాదకరంగా లేదు. 1 మైలు వరకు వదిలి నడిచి ఇక ఆ తొలుబొమ్మల వాళ్ళను వదిలి ఇంటి ముఖం పడి గ్రామం దగ్గరకు వచ్చే వరకు దేవాలయంలోని ఆకాశ దీపం కనిపిస్తూనే సంధ్య చీకట్లో ఆకాశ దీపం అందంగా కనపడసాగి దీని ప్రతిబింబమేమో అన్నట్టు పశ్చిమ ఆకాశంలో సాంధ్యతార మెరవసాగి సుదూర ప్రదీపాలు ఎంతో రమ్యంగా గోచరిస్తాయి. ఒక్క ప్రదీపమే కాదు, దూరపు వస్తువులు ఏవైనా సుందరంగానే కనిపిస్తాయి. అందుకే దూరపు కొండలు నురుపు ఆకాశ దీపాన్ని సాంధ్యతారను చూస్తూ నెమ్మదిగా ఇల్లు చేరాను. నిత్యం ఇల్లు చేరుతూనే ఉంటాం. అయినా ఇల్లు నిత్యం కొత్తగానే కనబడుతుంది. ఎంత ప్రియజనుడు ఉన్నంత వరకు ఇల్లు నూతనంగానే ప్రియజనుడు లేనప్పుడు పాతబడిపోతుంది. ఇల్లు అంటే గోడలు కప్పవు కాదు. ఇల్లు అంటే మనుష్యులు ఉంటే. మనుష్యులు లేని ఇళ్లను కూడా కవితా దృష్టిలో ఆనందించవచ్చు. శూన్యగృహం అనే పేరులోనే ఎంతో ఆకర్షణ ఉంది. శూన్యంలోనే పూర్ణం ఇమిడి ఉంది. భోజనానంతరం రాత్రి పొద్దుపోయే వరకు రాజ్యలక్ష్మమ్మ గారి మంచం దగ్గర సులోచన నేను మాట్లాడుతూనే ఉన్నా. బొమ్మలాట వాళ్లకు 1-2 భార్యలుంటారన్నారు. రాజ్యలక్ష్మ గారు పెద్దగా నవ్వి వెంటనే సులోచన అంది, హిమాలయ ప్రాంతాల్లో 1 భార్యకు 5 భర్తలుంటారు. ఆ మాటకు రాజ్యలక్ష్మమ్మ గారు నవ్వల. నేను చెప్పిన మాటను మాత్రమే నమ్మింది. రాజ్యలక్ష్మ గారితో చెప్పాను, సులోచన అన్న మాట అబద్ధం కాదు. వెనక ద్రౌపదికి 5 భర్తలున్న సంగతి అందరికీ తెలిసిందే అని. అట్లాగా అన్నట్టు ఆమె తిరిగి నవ్వి, నాకు ఇంకా నిద్ర రావటం లేదు. ఆనాడే వచ్చిన వంగశ్రీ అనే బెంగాలీ పత్రికను తీసి పొటలు తెప్పసాగా. అందులో 1-2 మంచి వర్ణ చిత్రాలున్నాయి. వాటిని చూసి డాక్టర్ సునీత కుమార్ చటర్జీ రచించిన భాషా విజ్ఞానానికి చెందిన ఒక వ్యాసం చదవసాగాను. అందులో భాషలు, వాటి పుట్టుపూర్వతరాలు, ఏ భాషలో వచన భేదాలు ఎలా ఉంటాయి, లింగ భేదాలు ఎలా ఉంటాయి, ఉచ్చారణ విధానాలు ఎలా ఉంటాయి మొదలైన విశేషాలు చర్చించాడు ఆయన. ఆర్య భాషల్లో అంటే అనార్య భాషల్లో ఎక్కువ శిశిష్ట ప్రయోగాలున్నట్టు
సోదాహరణంగా రుజువు చేశారు. ఇలాంటి గంభీరమైన వ్యాసాలు చదవటానికి అన్నప్పుడు మనసు తరచుగా ఉండదు. కొన్ని సమయాలు కథలు చదవబుద్ధి వేస్తుంది, కొన్ని సమయాలు కవితలు మాత్రమే చదవబుద్ధి వేస్తుంది, ఇంకొన్ని సమయాలు ఏం చదవబుద్ధి కాదు. ఈ మానసిక దశలన్నీ కారణాలు లేకుండా ఉండవు. అంతర్దృష్టితో పరిశీలించి చూస్తే వీటికి మనోవైజ్ఞానిక కారణాలు ఎన్నో ఉంటాయి. తిరిగి మన వైజ్ఞానిక కారణానికి కొన్ని బాహ్య పరిస్థితులు ప్రాతిపదికలుగా ఉన్నట్టు తెలుసు. తిరిగి ఆ బాహ్య పరిస్థితుల ఉనికిని మనోవైజ్ఞానిక కారణాలు ఉంటాయో, మనోవైజ్ఞానిక స్థితుల మీద ఆధారపడి ఉంటే తిరిగి పరిస్థితుల మీద మనోవిజ్ఞానం ఆధారపడి. ఆ రాత్రి చాలా పొద్దుపోయి నిద్రపడి ఒక విచిత్రమైన కళ ప్రారంభించి, కళల సృష్టి కూడా ఒక కళా సృష్టి. కళను సృష్టించడాన్ని ఆనందించడము, విషాదించడము జరిగినట్టుగా కళను సృష్టించి కూడా ఆనందించడము, విషాదించడము జరుగుతుంది. లేక రెండూ చేయటము. నాకు వచ్చిన కళల్లో రెండు. ఈ కళకు చాలాసేపు పట్టి విశాల దిగంత వ్యాప్తమైన ఇసుక ఎడారి నిర్మల సూర్యకాంతిలో బంగారు ఇసుక తన నేడి కిరణాలను విరజిమ్ముతూ ఇసుక నిప్పులాగా మాడిపోదు. దూరాన ఎండమాములు అలలను రేపుతారు. నేను ఎడారి మధ్యలో నడిచిపోతాను. కాళ్లకు చెప్పులు లేవు, నెత్తిన టోపీ లేదు. ఇసుక కాలుస్తుంది నా పాదాలు. సూర్యుడు కాలుస్తున్నాడు నా బట్ట. బయట ఇవి కాలుస్తుంటే లోపల కాలుస్తున్నాయి ఆకలి దప్పిక. ఎంతకాలం నడవాలి ఈ అంతం లేని కొలిమిలో, ఎంత దూరం నడవాలి అనంతమైన అగ్ని గుండల్లో. జీవితం అంటే ఇదేనా? అదే జీవితం అయినప్పుడు మరణం జీవితం కంటే సుఖకరమైందేమో. ఏమో ఎవరు చెప్పగలరు? జీవించి ఉన్న వాళ్లకు మరణం తెలియదు, మరణించిన వాళ్ళ మాటలు చెప్పలేవు. ఏ విధంగా తెలుస్తుంది మరి మరణాన్ని గురించి? జీవితంలో అన్ని బాధలు ఉన్నందువల్ల జీవితానికంటే మరణమే బాగుంటుందేమో అని అనుకోవడంలో అర్థం లేదేమో. ఇంతకంటే ఎక్కువ బాధలుంటాయేమో మరణంలో. కలలోని ఎడారిలో నడిచిన కొద్దీ దిగంతాలు దూరమైపోతూనే ఉంది. కాళ్ళు బొబ్బలెక్కుతూనే ఉంది. తల తగబడిపోతూనే ఉంది. ఇక కాలం సాగేట్లు లేదు. స్మృతి తప్పిపోతుంది. వెంటనే కళ్ళ ఎదుట ఎడారి స్థానంలో పచ్చికమయ్య, ఎండమావుల స్థానంలో సెలయేరు ప్రత్యక్షమయ్య. సెలయేరుకు దూరంగా నీలి కొండలున్న ఆశ్చర్యానికి, ఆనందానికి హద్దులు. కాళ్ళు చల్లగా హాయిగా ఉన్నాయి. పై మేఘాల పాయలు తల కూడా తల్లబడిపోతుంది. పచ్చిక బయళ్ళ మీద బయలు ఆ జలజల ప్రవహించే సెలయేటి ఒడ్డ శూన్య కుటీరంలో ఆ కారు మేఘాలకు ఆ నీలి కొండలను చూస్తూ నేనొక్క మానవ మూర్తిని మాత్రమే ఉన్నా. స్వప్న జగత్తు నుంచి సిగ్మండ్ ఫ్రాయిడ్, సిజి యాంగ్ మొదలైన నిపుణ మనోవైజ్ఞానికుల రచనని చదివే. కథలు అన్నీ నిజం కావు, అన్నీ వాటి నిర్మాణాన్ని బట్టి ఉంటాయి. ఆంగ్ల గ్రంథాలు, బెంగాలీ గ్రంథాలు, తెలుగు గ్రంథాలు చదువుతున్న మనసు కాళిదాసు సంస్కృత వాక్యాలు, అందులోని మేఘదూత చదవాలనిపించింది. అది వర్షాకాలం, చలికాలం అయినప్పటికీ మేఘాలు సొంపు, యక్షుని విరహం, యక్షపత్ని ప్రేమ విహ్వలత, ప్రకృతి వలన మొదలైనవి చదవబుద్ధయ్య. మేఘదూతను ఇదివరకు ఎన్నోసార్లు చదివా. అయినా ప్రతి తలవా కొత్తగానే కొత్త రసానందమే తడు. కావ్యాలు, ఖండకావ్యాలు కొందరికి నచ్చితే మహాకావ్యాలు కొందరికే నచ్చుతాయి. ఖండకావ్యం మేలు సంగీతం లాంటి, మహాకావ్యం వీణా సంగీతం లాంటి. ఖండకావ్యం సెలయేరు వంటి, మహాకావ్యం గంగా నది. ఖండకావ్యం మూలపుంజం అయితే మహాకావ్యం వకుళ్ళ వృక్షం. వీటన్నిటి ఏదీ తప్పులుగా. ఒకదానిలోని సరళత, రెండవ దానిలోని క్లిష్టత. ఒకటి లలిత సౌందర్యాన్ని కలిగుంటే రెండవది గంభీర సౌందర్యాన్ని కలిగి. నా వరకు నాకు ఖండకావ్యాలు ఇష్టం. కాళిదాసు మేఘదూత రసవంతమైన ఖండకావ్యం అయితే ఇందులో కొన్ని మహాకావ్య లక్షణాలు లేకపోవాలి. నా దగ్గర మేఘదూతలు చాలా రకాలున్నాయి. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ అనువాదాలు, సచిత్ర ప్రతులు కూడా.
మేఘదూత ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటే బాగుండదు, మనసులో చదువుకున్నా బాగుండదు. తోటల్లో కూర్చొనో ప్రవాహాల దగ్గర కూర్చుంటే బాగు. మధ్యాహ్నం తర్వాత మేఘదూత తీసుకొని తోటలోకి వెళ్ళి కూర్చొని శ్లోకాన్ని పెద్దగా చదివి అక్కడున్న వాళ్ళన్నారు, మంత్రాలు చదువుతున్నారేమిటి? సంస్కృత శ్లోకాలు చదివే పక్కి ఒకటి, ఆ పక్కిలో చదివితే కానీ అవి బాగుండు. మేఘదూతలో నాకు ఇష్టమైన శ్లోకాలున్నాయి, వాటిలో కొన్ని నాకు కంఠతగా కూడా వచ్చు. యశ్చక్రే జనక తనయా స్మాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమే. కాళిదాసుని పద విన్యాసం ఎంత రమణీయంగా ఉంటుందో! జనకతనయ స్నాన పుణ్య యదాలు వృక్షాల స్నిగ్ధ ఛాయల్లో నిండిన రామగిరి ఆశ్రమం. చిత్రకూట పర్వలలో యక్షుడొకడు నివసిస్తున్న ఆ రోజులో ప్రళయం అపవిత్రంగా చూడబడేది కాదు. 24 మేఘ సందేశం పఠనం. మేఘం అంటే పొగ, వెలుగు, నీరు, గాలి, వీటి కూడిక. ఇంద్రియ గ్రహణం కల మానవుడు అందించాల్సిన సందేశం అటువంటి మేఘం ఏ విధంగా అందించగలదు? ఈ సందేహానికి కాళిదాసే స్వయంగా జవాబిచ్చుకోడు. యక్షుడు విరహాజలంలో దగ్ధమైతూ కామార్తుడై ఉంటాడు. అతనికి ఏది చేతనం ఏది అచేతనం అనే వివరం లేకుండా కామార్తునికి చేతన జ్ఞానం రసిస్తుందంటాడు. ధూమజ్యోతిం సలిల మరుతాం సన్నిపాత కురుమేషు కురుమేఘ సందేశారాపటుతరకరణై ప్రాణిభిః ప్రాపణీయా. యచ్చౌక్షుక్యాద పరిణగ పరిగణయన్ గుహ్యకస్తం యమూచే కామార్తా హి ప్రకృతిపణా చేతనాచేతనేషు. కాళిదాసుని ఈ శ్లోకంలో ఎంత రమ్యమైన భావం! మానవ మనస్తత్వాన్ని చక్కగా గ్రహించారు. రవికి, కామార్తుడికి, ఉన్మాదికి పక్క ప్రకృతంతా చేతనంగా కనిపిస్తుంది, అచేతనంతా చేతనంగా గోచరం. కనుక చేతనంతా అచేతనంగా గోచరం. వీరికి చేతనగానే గోచరం, అచేతనగానే కారణం కవిలోను కామార్త్యంలో ఉన్మాదులు చేతనాశక్తి అధికంగా మిగతా వారిలో కంటే వీరిలో తరంగాయి తమతవుతున్న ఈ అధిక చేతనాశక్తి చేతన పదార్థాల మీద కూడా ప్రవహించి వాటిని కూడా చేతనామయం చేసి చూపుతుంది. అచేతనులో కూడా తమ చేతననే దర్శిస్తారు. కనుకనే యక్షుడు అచేతనమైన మేఘాన్ని పట్టుకొని దాని ద్వారా తన పత్ని సందేశం పంపే ప్రయత్నం చేసి అసలు లోతుకి దిగి చూస్తే మేఘాన్ని అచేతన పదార్థంగా పరిగణించడం పొరపాటే. అచేతన పదార్థం ఆకాశంలో పయనిస్తూ వర్షించగలదా? అందులోని పొగ, వెలుగులు, నీరు, గాలి మాత్రం అచేతనాల? అన్నీ చేతనాలే. పంచభూతాలేవి యథార్థానికి అచేతనాలు, పంచభూతాలు చేతనాలు. కనుక మేఘం అచేతనం కాదు. యక్షుడు మేఘం చేత అలకాపురిలో తన విరహణి పత్రికి సందేశం పంపడం పొరపాటేం చేయదు. యక్షుడు ఎంత చేతనామయుడు, మేఘుడు అంతే చేతనామయుడు. మేఘం మీద ఇంద్రధనుస్సు చేసిన మేఘుడు గోపవేశస్య విష్ణు కృష్ణుడిలాగా ఉన్నాడట. నీలమేఘ శరీరుడై కృష్ణుడు నెమలిపించాడట. మెరుస్తున్న మేఘ ఇంద్రధనుస్సులో రత్న కాంతులతో మెరుస్తాడు. ఎంత కమనీయ ఉపమానాలు! కాళిదాసు ఉపమానాలు వాడటంలో అద్వితీయ. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం
దండిన పదలారిత్యం మాఘే సందిగ్ధయో గుణ కాళిదాసుది ఉపమా భాగవిది అర్ధగౌరవం దండిని పదలారి మాఘునిలో ఈ 3 గుణాలు కలిసి ఉన్నాయి. ఈ శ్లోకం రాసిందెవరో మాఘుని అభిమాని అయ్యుట. మాఘుని గొప్ప చెయ్యటానికి రచించిన శ్లోకం అనిపిస్తుంది. అలంకారాలని సత్యాన్ని మరుగు చెయ్యటానికి సత్యాన్ని సుందరంగా వెలిబుచ్చటానికి ఏర్పడ్డాడు. కానీ అవి సత్యాన్ని వ్యక్తపరచడానికి కంటే గుప్తపరచటానికి ఉపమ రెంటి మధ్య పోలికను మాత్రమే చూసి ఊరుకుంటే ఇక రూపకం రెంటిని ఏకమే చేస్తుంది. ఆ బాలిక ముఖం చంద్రబింబం వలె ఉంటుంది. బాలిక ముఖం చంద్రబింబం అంటే రూపం. మధ్యాహ్నం తర్వాత తోటలో కూర్చొని మేఘదూతని చదవటం పూర్తి చేసి మేఘంతో పాటు నేను కూడా తిరిగా. వాళ్ళ ఆకలిని తీర్చుకునే నిమిత్తం వాటిని చంపడానికి వచ్చిన వాడు ఆ పని చేయకుండా వెళ్ళగొట్టి వాటి ప్రాణాలు కాపాడటం న్యాయమా, లేక వాటిని సంపరించి వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ప్రోత్సహించడం న్యాయం? ఈ చర్చ ప్రవేశించింది మనసులో. ఒక జీవిని చంపకుండా ఆకలి తీర్చే అవకాశాలున్న దాన్ని చంపడంలో సబబు లేదు. విచిత్రం ఏమిటంటే మనుషులు తినే జంతువులు మనిషి తినడు. మనుష్యుని తినని జంతువుల్ని మాత్రమే మనిషి తింటాడు. పెద్ద పులి, చిరుత పులి, సింహం మొదలైన జంతువులు మనుష్యుని తింటాయి. వాటిని మనిషి తినడు. తన జోలికి రాని మేక, గొర్రె మొదలైన వాటి సాధు ప్రాణులను తింటారు. చాలామంది మాంసాహారులు అంటారు జంతువులని మన నిమిత్తమే ఉన్నాయి, పెద్ద పురుల నిమిత్తమే మనం ఉన్నాం అనడంలో ఎంత సామంజసం ఉందో తెలియదు. ప్రాణికోటి కల్లా మనిషి శ్రేష్ఠుడు కనుక తాను ఇతర ప్రాణులన్నిటినీ తెరవచ్చు, కానీ తనను ఇతర ప్రాణులేవి తెరపడు అని కొందరి వాదం. అవును, మనిషి మిగతా ప్రాణులన్నింటికంటే ఉన్నతుడు. మిగతా ప్రాణులు చెయ్యలేని చాలా పనులు మనిషి చెయ్యగలడు, సందేహం. అయితే మిగతా ప్రాణులు చెయ్యగలిగిన కొన్ని పనులు మనిషి కూడా చెయ్యగలడు. ఏదేమైనా చాలా కారణాల వల్ల సకల ప్రాణుల్లోకి మనిషి శ్రేష్ఠుడని అన్ని కాలాలు అన్ని దేశాలు గుర్తింపు పడు. వాస్తవ దృష్టితో పరిశీలిస్తే మానవ జీవితం ఈ భూతదయ ఏనాడు ఉన్నట్టు కనిపించదు, ఏ కొద్ది మంది మహనీయుల్లోనే తప్ప. ఏదేమైనా సకల ప్రాణులలోని మానవుడు గొప్పవాడు. ఏది కల్పన, ఏది వాస్తవం? 25వ. ఇదివరకే ఫలానా రోజున బెదవాడ స్టేషన్ వెయిటింగ్ రూములో ఉంటాను, వీలుంటే కలుసుకోమని బెదవాడలో ఉంటున్న నార్ల చిరంజీవి గారికి రాసి ఉన్నందు ఆయన అక్కడికి వచ్చారు. ఆయన చాలా సిగ్గు మనిషి. తాను తనలో జీవిస్తున్నట్టు ఉండక తన బయట ఎక్కడో జీవిస్తున్నట్టు కనపడు. సూటిగా మనుషుల ముఖాల వైపు చూడలేదు, ఎటో చూస్తూ మాట్లాడు. ఎదుటి మనిషిని నిర్లక్ష్యపరుస్తున్నాడేమో అనిపిస్తుంది కొత్తవాడు, కానీ యథార్థం వేరు. ఎదుటి మనిషి మీద నిర్లక్ష్యం చూపడానికి లక్ష్యం చూపడానికి ఆ విధంగా ప్రవర్తిస్తాడని నిదానం మీద తెలుసు. సంస్కృతం, తెలుగు చదువుకున్న వ్యక్తి సరళమైన, మధురమైన, భావపూరితమైన కవిత రచన చేస్తా. అంతకంటే ఎక్కువగా సిగరెట్లు కాలుస్తా. ప్రాచీన కవులకు కర్పూరపు తాంబూలం కవితకు ప్రేరణది. ఆధునిక కవులకు సిగరెట్. యంత్రిక కల్పనకు మొత్తం మీద ఏదో ఒక బాహ్య ప్రేరణ ఉండదు. అయితే అందరికి అది అవసరం లేదు. నార్ల చిరంజీవి నేను చీకటి పడే వరకు వెయిటింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడు. ఆయన హృదయంలో దాగి ఉన్న విషాదం ఆయన వచనం మీద మౌన ముద్ర వేసి తన వైయక్తిక విషయాల గురించి చెప్పడం పూర్తయ్యాక నేటి సాహితీ సృష్టి గురించి, స్రష్టల గురించి, సాహితీ ప్రక్రియల గురించి ముచ్చటించుకొని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మరొకసారి వస్తానని చెప్పి నేను రైల్లో ప్రవేశించి ప్రపంచంలో లోటు లేని మానవుడు ఉండడు.
రైలు ఆలస్యంగా రావడంతో నేను ఇంటికి వచ్చేసరికి రాత్రి 8. డిసెంబర్ రాత్రి కావడంతో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునే వరకు చలి. వెనక హిమాలయాల చలితో పోలిస్తే ఇదేం పెద్ద చలి కాదు. కథారచ ఒక పాఠకుడు కథ కానే దాని చలి కిందల నుంచి నా చిరునామా తెప్పించుకొని ఉత్తరం రాశారు. ఆ పాఠకుడు వ్రాసిన దానిలో మొదటి వాక్యం, మీరు వ్రాసింది కథ అయితే కథ కాదు అనే శీర్షిక ఉంచారు. మిగతా విషయమంతా చాలా బాగుందని, ఇటువంటి సాహిత్యం నా కళ నుంచి ఇంకా వెలువడాలి. నా రచనలోని యువతికి సేవించిన కాత్యాయని పేరు రమ్యంగా ఉందని, ఈమెమో మంచి మాటలే రాసి, నా రచన ఒక ప్రణయ గాథ మాత్రమే కానీ కల్పితం కాదని, కాత్యాయని పేరు నిజంగా ఆ యువతికి ఇదివరకే ఉన్న పేరు మాత్రమే కానీ నేను పెట్టిన పేరేం కాదని, జవాబు యథార్థం తెలుగుతూ కొన్ని వాస్తవాలు కల్పన కంటే ఎక్కువ కల్పనాత్మకంగా ఉంటాయి కనుక కథను పోలి ఉన్న వాస్తవాలని కథను కాదని గుర్తుంచుకోమని రాసి, కథ కాదు అని నేను రాసింది నిజంగా కథ కాదు. నా హిమాలయ ప్రయాణాల్లో జరిగిన ఒక వాస్తవం. ఆ కాత్యాయని నేను చాలా పెద్దదై తాను పెద్దది కావడం మాత్రమే కాదు, తన భర్త కూడా పెద్దవాళ్ళై ఉంటారు, తన పిల్లలు కూడా పెద్దవాళ్ళై ఉంటారు. కాత్యాయని గురించి నేను చేసిన జ్ఞాపకం మరింకెన్ని జ్ఞాపకాల్లో తెగిన జ్ఞాపకాలు, తెగని జ్ఞాపకాలు, ఇంకా తెగని జ్ఞాపకాలు. తెల్లారి ఉదయాన భరతనాట్య శిల్పి, బాల సాహిత్య స్రష్ట బివి నరసింహారావు గారు. ఇక ఆ రోజంతా ఆయన సాహచర్యంతో, మాటలతో, పాటలతో, ఆటలతో సమయం గడిచి ఆయన నూతనంగా రచించిన పాటలు వినిపించారు. నూతనంగా ఆయన పరిచయం గురించి వర్ణించారు. నూతనంగా సందర్శించిన స్థలాల గురించి వివరించి నడుము కొంచెం లావెక్కుతున్నందు ఆయన భరతనాట్య ప్రదర్శనాన్ని బొట్టిగా మానేసి బాల సాహిత్య సృష్టిలో ప్రపంచ సృష్టితోనే నిమగ్నమై ఉన్నాయి. ఇంతటి సాహితీ మిత్రుడు అతిథులుగా వారి అన్నానికి బదులు సాహిత్యాన్నే వడ్డిస్తే ఎలా ఉంటుందో చూడాలి. విదేశం నుంచి లేక చలిలో మత్తులో మబ్బుల్లేని ఆకాశంలో 1955 సంవత్సరం ప్రవేశం 60వ దశాబ్దంలో సగానికంటే ఎక్కువైపోయి ఇక 46 సంవత్సరాల 20వ శతాబ్దం అయిపోయి నూతన సంవత్సరంలో వచ్చిన మొదటి విదేశీ ఉత్తరం స్వీడన్ నుంచి శ్రీమతి అన్మేరీ గిల్పమన్ నుంచి. నిరుడు చనిపోయిన అబ్బాయి యోగేందర్ మరణ వార్తకు ఆమె చెప్పలేదు. చనిపోయిన వ్యక్తులు మనకు ప్రియంగా తట్టినట్టు ఇతరులకు ప్రియంగా ఎందుకు తడతారు, అందుకని ఆ వార్తను నేను స్వీడన్ దేశం వరకు పోనీయ అని బెంగుళూరులోని మిత్రుడు ఇటీవల ఆమెకు ఉత్తరం రాసి సంజీవదేవ్ ఏకైక పుత్రుడు మరణించాడని చెప్పి ఆమె ఉత్తరంలో సారాంశం. ఆలోచనలు కనుక ఉత్తరాలు రాస్తే కిందటి వారంలో ప్రతిరోజు మీకు నా ఉత్తరం అందివడు. మిమ్మల్ని గురించి విచారిస్తున్న నిజంగా తమ సంతానాన్ని, అందులోనూ ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న జనులు ఏ విధంగా జీవించగలరో నాకు అర్థం కాకుండా. డెన్మార్క్ దేశీయుడైన హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ రచించిన ఓ దేవ కథ చెబుతాను మీకు. ఆయన ఇటువంటి కథలు ఎన్నో చెప్పినట్టుగా పెద్ద పిల్లల కోసం, చిన్న పిల్లల కోసం, పెద్ద పిల్లల కోసం, చిన్న పిల్లల కోసం రాశారు. నేను చెప్పబోయే కథ పేరు ఒక తల్లి కథ. నేడు నేను ఆ ఉత్తరాన్ని నా కార్యదర్శి సహితం లేకుండా వ్రాస్తాను. ఈ అనువాదం అక్షరశః సరిగా ఉండకపోవచ్చు. నేడు ఇంకేం విశేషాలు లేవు. మీరు సులోచన కూడా మీ విషాదాన్ని జయిస్తారని ఆశిస్తున్న మీ చిన్నవాడైన జోగేంద్రుని మీరెప్పుడు మరవని నాకు తెలుసు. మీకు 2 బొమ్మలు, ఒక వ్యాసం ఒకటి
మీ చిరునా నా సరి స్నేహితులకి ఇచ్చారు. ఆయన చాలా మంచివాడు. కొంత జబ్బుగా ఉంటున్నందు మా దేశంలో ఉండే ప్రజల కంటే కొంత ఎక్కువ గంభీరంగా ఉంది. మీరు ఆయనకు ఉత్తరం రాస్తే సంతోషం. యోగేందర్ చనిపోయిన చాలా కాలానికి అందినప్పటికీ గిర్తన్ ఉత్తరము, ఆమె వ్రాసిన అండర్సన్ కథ, తాను తీసిన 2 ఫోటోగ్రాఫులు, పిల్లలు తీసిన ఫోటోలు విధానంపై ఆమె పంపిన వ్యాసం మా హృదయాలకు ఎంతో నూతన ఉల్లాసాన్ని కలిగి కొన్ని వేల మైళ్ళ దూరాన సముద్రాల కవతల ఒక వనిత కరుణామయ హృదయ స్పందన మాకు తాకింది. మా హృదయ స్పందనతో మేళవించింది. ఆ మేళవించడం నుంచి ఉద్భవించిన అనుమేళం విశ్వ హృదయంలో శాంతిని, కాంతిని స్థాపించగలదు. హృదయ ధర్మం ప్రపంచానికి అంతటికీ ఒకటి. పిల్లల అకాల మరణాలు ఏ దేశపు హృదయాలనైనా కదిలిస్తాయి. వారి కళ్ళ వెంట అశ్రువులను కురిపి వారి జీవన ఫలకాల మీద విషాద రేఖలను సృష్టిస్తాయి. ఆమె జవాబు రాస్తూ విచారించవద్దని నిరుడు వెళ్ళిన యోగేందర్ మరి 2 మాసాలు తిరిగి రాబోతున్నాడని తెలియచేశారు. చనిపోయిన బాలుడు తిరిగి వస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎక్కడికి పోయినట్టు, ఎందుకు పోయినట్టు? రాజ్యలక్ష్మమ్మ గారు పెంపుడు తల్లి రాజ్యలక్ష్మ గారి శారీరక పరిస్థితి దిగదనం గండగదారిపోయి జనాలు నుంచి డాక్టర్ వీరరాఘవయ్య వచ్చి చూసి వెళ్ళి మందులు పంపుతున్నారు, కానీ మందు కూడా పని చెయ్యటం లేదు. సులోచన ప్రదర్శించే వరకు జీవించబడి పోయి తిరిగి వచ్చే జోగీంద్రుడు చూసి వెళ్ళాలని ఆమె ప్రగాఢవాడు. సులోచన మార్చిలో కానీ ప్రసవించదు. రాజ్యలక్ష్మ గారు ఫిబ్రవరి నుండే వరకు లక్షణాలు కలపడతారు. చాలా కరుణామయ స్థితి. మరణించడం, కనీసం మార్చి వరకైనా జీవించకుండా మరణించడం ఆమెకి ఇష్టం లేదు. ఆమె వాంఛ తీరాలని సులోచన ఫిబ్రవరిలోనే ప్రసవించాలి, లేదా రాజ్యలక్ష్మ గారు మార్చి మధ్య వరకు జీవించి ఉండరు. కానీ 2 జరిగేలా కనిపించడం లేదు. నిత్యం సులోచన వైపు చూసి కన్నీరు కార్చే ఆ దృశ్యం నా హృదయాన్ని ఎంతగానో గాయపరచే. రేపు జీవన్ మరణాల సరిహద్దు రేఖ.